హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన కిచెన్లో ఒక మంచి రుచికరమైన బీరకాయ కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. యాక్చువల్గా అందరికీ తెలిసిన కర్రీనే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా ఈ ఒక్క పొడిని కనుక వేసి చేశారంటే టేస్ట్ ఇంకా చాలా బాగా కుదురుతుంది. నిజానికి ఈ కర్రీని కొంతమంది తినడానికి ఇష్టపడరు, బట్ ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. అండ్ ఇది రైస్, చపాతీ, రోటీ ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. మరి ఈ టేస్టీ బీరకాయ కర్రీ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ ఒక 2 బీరకాయలను తీసుకొని పైన చెక్కుని పీల్ చేసేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ సైజు ముక్కల్లో కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పోపు, అలాగే 1 ఎండుమిరపకాయని, ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి పోపుని కాస్త ఎర్రపడనివ్వండి. పోపు కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోండి. ఇవి కాస్త కొంచెం మగ్గినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇలా బీరకాయ ముక్కలు మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 3-4 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఈ బీరకాయల నుంచి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంకా ఇందులోకి ఒక 2 చిన్న సైజు టొమాటో ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ కర్రీలోకి టొమాటో ముక్కల్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే కర్రీ మనకి తియ్యగా అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు మగ్గేలోపు మరో పక్కన మనము పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ఈ బీరకాయ కర్రీ మరింత టేస్ట్గా రావడానికి నేను చెప్పాను కదండి ఇందాక పొడి అని, ఆ పొడి ఇదే, చాలా సింపుల్గానే ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి 10-15 వరకు వెల్లుల్లిపాయల్ని, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ కారం పొడిని మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత మనకి బీరకాయ ముక్కలు మొత్తం సాఫ్ట్గా అయింది. అలాగే ఇక్కడ మనం టమాటో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కర్రీ మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం ఇలా బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్గా బీరకాయ కర్రీ రెసిపీ రెడీ అయిపోయిందో. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అంత బాగుంటుంది. యాక్చువల్గా మేము ఈ కర్రీని అయితే ఎక్కువగా రైస్లోకి ప్రిపేర్ చేస్తూ ఉంటాము. మరి మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.